నమస్తే బ్రదర్స్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచు విష్ణు నటించిన భక్త కన్నప్ప టీజర్ వచ్చింది. ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆ శివయ్య ఆశీస్సులు ఈ సినిమా పైన కాదు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివుడి పైన ప్రేమతో ఆ భక్త కన్నప్ప తన 2 కళ్ళు అర్పించాడు. కానీ మనపైన పగతో ఈ కన్నప్ప అందరి కళ్ళు ఈ సినిమాకు అర్పించేలా ఉన్నాడు. రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నటించిన భక్త కన్నప్ప సినిమాని జనాలు మర్చిపోతే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. జ్ఞాపకం ఉందనుకో, ఈ కన్నప్పకి కన్నం పడ్డట్టే. సరే, ముందుగా ఈ కన్నప్ప టీజర్ పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఈ టీజర్కి మెయిన్ అసెట్, మెయిన్ హైలైట్ ఒక్క ప్రభాసే. ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ అనే చెప్పాలి. ఈ సినిమా పైన పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేశాడు. సినిమా ఎలా ఉన్నా కానీ డే 1 ఓపెనింగ్స్ మాత్రం ఖాయం. చాలామంది ఈ టీజర్ని ఒక ప్రభాస్ కోసం మాత్రమే చూశారంటే నమ్ముతారా? ఒకవేళ మీరు నమ్మలేదంటే ఈ టీజర్ కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. టీజర్లో 1-2 సెకండ్లే కనిపించిన ప్రభాస్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక సినిమా ఎలా ఉంటుందో, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంకోటి, మొన్న రిలీజ్ అయిన సాంగ్ సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పలేం, కానీ ఓకే, దేవుడి సాంగ్ కాబట్టి ఎవరు విమర్శించే సాహసం కూడా చేయలేదు. దానివల్ల కూడా ఈ సినిమా పైన పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ఒకటి, ఈ సినిమాని ఆ శివుడు, 2 ప్రభాస్, వీళ్ళు మాత్రమే సేవ్ చేయగలరు. ఇక ఈ టీజర్ నెగిటివ్స్ విషయానికి వస్తే, మొన్న రిలీజ్ అయిన సాంగ్ చూసి ఎక్కడో చిన్న ఆశ చిగురించింది, బాగుంటుందేమో ఈ సినిమా అని. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత అది మంచులా కరిగిపోయింది. ముందుగా ఆ లొకేషన్స్ని చూసి ఆశ్చర్యం వేసింది. తర్వాత కన్నప్పని చూసి ఇది మన సినిమానేనా, కన్నప్ప స్టోరీనేనా అనే డౌట్ వచ్చింది. చివరికి టీజర్ ఎండ్ అయ్యేసరికి ఇది మన సినిమా కాదు అనే క్లారిటీ వచ్చింది. సినిమా బాగుండాలనే కోరుకున్నాం, కానీ ఈ టీజర్ చూసిన తర్వాత అంత సీన్ లేదేమో అనిపిస్తుంది. అసలు ఇది మన తెలుగు సినిమానేనా అనిపిస్తుంది. అలాగని హాలీవుడ్ సినిమాని అనుకోవడానికి కూడా లేదు. ఏ నైజీరియానో సౌత్ ఆఫ్రికా సినిమానో అనిపిస్తుంది. యాక్టర్స్ అందరూ మన వాళ్ళే, కానీ వాళ్ళ గెటప్, సెటప్, ఎక్స్ప్రెషన్లు, లొకేషన్లు, క్యాస్ట్యూమ్స్ చూస్తుంటే ఈ సినిమా మనది కాదేమో అనిపిస్తుంది. అంత కన్ఫ్యూజ్ చేస్తుంది టీజర్. ఆ శివయ్య కోసం, ప్రభాస్ కోసం ఒక్కసారి సినిమాకి వెళ్దామనుకుంటే ముందుగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియోతో చావు తప్పి కన్నులొట్టబోయింది. ఈ టీజర్తో చావు దెబ్బ కొట్టారు. ఈ టీజర్ ఎన్నిసార్లు చూసినా కోపం, భయం, బాధ తన్నుకొస్తున్నాయి. 24 క్రాఫ్ట్స్లో క్లియర్గా మంచువారు ఏలు పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కన్నప్ప స్టోరీ అనేది రియల్గా జరిగింది. శ్రీకాళహస్తి దానికి స్థల పురాణంగా ఉంది. మనం హిస్టారికల్గా అనుకున్నా, లేదంటే పురాణ గాథగా తీసుకున్నా, ఈ తిన్నడు అనే క్యారెక్టర్ మాత్రం యథార్థం. ఒక అనాగరికుడు, అమాయకుడు, నాస్తికుడైన తిన్నడు ఆ పరమశివునికి ఎలా భక్తునిగా మారాడు, తన నిష్కల్మషమైన భక్తితో, అపారమైన ప్రేమతో ఆ శివుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకున్నాడు, చివరికి మోక్షం ఎలా పొందాడు అనేది మన పురాణ గాథ, చరిత్ర. అలాంటప్పుడు ఈ సినిమా ఎలా ఉండాలి? మన నేటివిటికి తగ్గట్టుగా ఉండాలి కదా. అంటే నల్లమల్ల అడవులు, కొండలు, కోనలు, లోయలు ఇలా. కానీ ఈ కన్నప్ప ఎలా ఉంది? ఏదో న్యూజిలాండ్ గడ్డి పార్కుల్లో సినిమా మొత్తం చుట్టేశారు. ఆ ట్రైబ్స్ కానీ, ఆ కన్నప్ప కానీ మరీ అంత చండాలంగా, దరిద్రంగా, భయంకరంగా, కాలకేయుల్లాగా ఉండేవల్ల మన వాళ్ళు ఎంత ఓన్ చేసుకుందామన్నా సరే కుదరట్లేదు. ఆ న్యూజిలాండ్ గడ్డి పార్కుల్లో కంటే విజయవాడ, పలమనేరు, పాడేరు, లేదంటే నల్లమల్ల అడవులైన శ్రీశైలం, ఇటు సైడు అహోబిలం, ఈ పరిసర ప్రాంతాల్లో సినిమా చేసి ఉంటే మన నేటివిటికి తగ్గట్టుగా చాలా చక్కగా వచ్చిండేది. ఫర్ ఎగ్జాంపుల్, కన్నడలో రిలీజ్ అయిన కాంతార సినిమానే తీసుకోండి. వాళ్ళ ఆహార్యం కానీ, ఆచార వ్యవహారాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు కానీ, ఆ లొకేషన్స్ కానీ కరెక్ట్గా వాళ్ళ నేటివిటికి తగ్గట్టుగా ఉన్నాయి. కన్నడిగులతో పాటు దేశ ప్రజలంతా భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆ సినిమాకి కనెక్ట్ అయిపోయారు. వాళ్ళ కల్చర్ని ఆస్వాదించారు. పురాణాలపైన, చరిత్రపైన సినిమా చేస్తే అలా ఉండాలి. అంటే మన నేటివిటీని ప్రతిబింబించేలా ఉండాలి. కానీ కన్నప్ప సినిమా అలా ఉందా? దానికి మంచు విష్ణే సమాధానం చెప్పాలి. ఇక్కడ జరిగిన ఒక రియల్ క్యారెక్టర్ని తీసుకొని ఇంకెక్కడి నేటివిటీనో టచ్ చేస్తూ మరో ప్రాంత భావజాలం, సంస్కృతి సాంప్రదాయాలతో సినిమా చేయడం ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. మన నేటివిటీని, ఆచార వ్యవహారాల్ని, సనాతన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ నలువైపులా చాటి చెప్తారనుకుంటే చాచి లెంపకాయ కొట్టేలా చేస్తున్నారు. ఇది తిన్నడి గాథ కాదు, ఒక కల్పిత కథ అని చెప్పి సినిమా చేస్తుంటే అసలు ఇంత డిస్కషన్ కూడా ఉండేదే కాదు. ఇక టీజర్ విశేషాల్లోకి వెళ్తే, టీజర్ స్టార్టింగ్లోనే ఒక ఆమె శత్రువులు యమకింకరులై గూడెం మీద పడబోతున్నారు అని చాలా విచిత్రంగా అరుస్తుంది.
దానికి శరత్ కుమార్ వచ్చి ఎవ్వరూ భయపడకండి అని చెప్తాడు. అంటే ఆమెను చూసా లేదంటే టీజర్ను చూసా? సరే, ఇక తర్వాత మోహన్ బాబు వచ్చి శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంది అని అంటాడు. ఆ తర్వాత కన్నప్ప ఎంట్రీ. తన అమ్ముల పొదిలో ఉన్న 4 బాణాలు వేసి ఆ తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటంటే, వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి తేల్చుకుందాం అంటాడు. వెనకాల బాణాలు లేవు, ముందర మనుషులు లేరు. అసలు వేలల్లో లక్షల్లో కాదు, లెక్కేస్తే పట్టుమని 10 మంది కూడా లేరు అక్కడ. టీజర్ మొత్తంలో పెద్ద కామెడీ ఇదే. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ముందుగా రిలీజ్ అయిన సాంగ్లో కన్నప్ప చేతితో నీళ్లు తీసుకురాలేక నోటితో తీసుకొచ్చి శివలింగం పైన పోసి అభిషేకం చేసేలా, అంటే అమాయకునిలా చూపించారు. కానీ టీజర్లోనేమో పెద్ద యుద్ధ వీరునిలా చూపించాడు. హౌ ఈస్ పాసిబుల్ అంటే, మామూలుగా స్థల పురాణం ప్రకారం ఈ కన్నప్ప అనేవాడు నాస్తికుడు, పరమ భక్తుడు, అమాయకుడు. అంటే తనకి లోక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం అంతగా తెలియదు. కాబట్టే మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత నోటితో నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తాడు. అదొక విధమైనటువంటి అమాయకమైన భక్తి. తనలో ఆ భక్తి తప్ప ఇంకే కల్మషం ఉండదు. పైగా తనకి లోక జ్ఞానం అంతగా తెలియదు. కానీ ఇక్కడ తిన్నన్ని యుద్ధ వీరునిగా చూపించారు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడికి, యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడికి నోటితో దైవం పైన నీళ్లు పోయరాదు అన్న ఆలోచన, ఎలా పోయాలి అన్న విచక్షణ, విజ్ఞత లేదంటే నమ్మడం ఎలా? మీరే ఆలోచించండి. ఇక తర్వాత శివుడిగా అక్షయ్ కుమార్, తల్లి పార్వతీదేవిగా కాజల్ కనిపించారు. శివుడికేమో మెడలో పాము లేదు, తల్లి పార్వతీదేవికేమో నుదుటిన బొట్టు లేదు, చేతిలో గోరింటాకు లేదు, కాళ్ళ పారాణి లేదు, అసలు అమ్మవారి కళే లేదు. అసలు ఎక్కడా కానీ కన్విన్సింగ్గా లేదు, కనెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఇక చిట్ట చివరగా ప్రభాస్ని 1-2 సెకండ్లు అయితే చూపించారు. ముందుగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియోలో కళ్ళు చూపించారు, ఈ టీజర్లో మాత్రం మొహం చూపించారు. ఇక మిగతా క్యారెక్టర్ అంతా ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం. ఇక లాలంకులు అయితే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చాలా అద్భుతంగా నటించాడు. సో మొత్తానికైతే టీజర్ అయితే నచ్చలేదు, బట్ సినిమా మాత్రం చూడాలి. తెలుగు ప్రజలందరూ ఎన్ని తుఫానులు, ఉప్పెనలు, ఉపద్రవాలు ఎదురైనా సరే తట్టుకొని నిలబడ్డారు. అందులో ఇది ఒకటి. ఆ శివయ్యే మనందరినీ కాపాడతాడు. ఆచార్య, బ్రో, బోలాశంకర్, గేమ్ చేంజర్, మట్కా, ఈ సినిమాలన్నీ చూసిన గుండె మనది. ఆ సినిమాల్ని చూసిన మనకి ఈ కన్నప్ప సినిమా ఒక లెక్కే కాదు. కాబట్టి థియేటర్లో ఈ సినిమా చూడడానికి అందరూ సిద్ధంగా ఉండండి. బాగుంటే బ్రేక్ ఇద్దాం, లేదంటే బ్రేక్ ఇద్దాం. మరి కన్నప్ప టీజర్ మీరు కూడా చూస్తుంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సరేనా? మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.